వారి విశిష్టతగా ఈ మీనరాశి వారి విశిష్టత ఏందయ్యా అనగా వీరు దుర్జనులతో సాంగత్యం. అంటే దుర్జనుడు అంటే దుర్జనోమపర్యాప్తయో విద్యాలంకృతోపి సన్మనినాహభూషిత సర్పకిమ సౌనన భయంకర. అంటే దుర్జనుడు ఎట్టంటి వాడు? డబ్బులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు. వారు ఎట్టంటి వాడు? వాడు దుర్జనుడు. ఎలా దూరంగా ఉండాలి? పాము పైన మణి ముఖ్యమే అని పాము దగ్గరికి వెళ్ళాం కదా, అట్లాగే దుర్జనుడితో సాంగత్యం వల్ల వాళ్ళకున్న దరిద్రాన్ని కూడా వీళ్ళు కొంతమంది యాడ్ చేసుకుని అవలంబించుకొని చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. ఈ మీనరాశి వారి విశిష్టత తెలుసుకుని జయించడానికి మహాదోహదపడే విశిష్టతగా వీరు చేసుకోవడానికి ఆ దుర్జన సాంగత్యాన్ని దూరంగా పెట్టుకొని మంచి వాళ్ళతో కలిసి అవలంబించుకొని వారి కలిగిన సందేహం చేసుకొని ఉన్నతమైన స్థాయి ఎదగాలి. అట్లాగే వీళ్ళకున్న దోష పరిహారతను పోవటానికి రెమిడి పావురాలకి గుప్పుడుతో గుప్పిడితో ఎర్ర కందిపప్పును ఆ పావురాలకి మేత వేసిన ఎడల వారికి మళ్ళీ ఉన్నతమైన స్థాయిని పెంపొందించడమే కాక సిరి సంపదలో తొలయాడుతూ ఉన్నతమైన సాంగత్యానికి వారి కలిగిన సర్కిల్ని పెంపొందించుకోవడానికి మహాదోహదపడేటటువంటి విశిష్టత ఈ మీనరాశి వారి విశిష్టతగా. ఈ మీనరాశి వారికి అందరికీ ఇదే జరుగుతుందన్నదేమి లేదు. జరగని వారికి కూడా కొంతమంది ఉంటుంది. వారి పేరు, వాళ్ళ డేటా బర్త్, టైము, ప్లేసు ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ మీదకి చెప్పి వారి సందేహాన్ని నివృత్తం చేసుకొని వాళ్ళు కూడా విజయ సోపానాన్ని చేకూర్చుకొని ఉన్నతమైన స్థాయిని పెంపొందించగలరని మన్నవి. అసతోమ స్వర్గమయ సమసోమ జ్యోతిర్గమయ ముచ్చోమ అమృతంగమయ